నమస్తే అండి, నా పేరు వెంకట్. మాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ రోజు అయితే మీ ముందుకైతే టయోటా ఇన్నోవా క్రిస్టా వెహికల్ అయితే తీసుకొచ్చానండి. ఇక బండి డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇది టయోటా ఇన్నోవా క్రిస్టా 2.8 జెడ్ వేరియంట్ అండి. ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్. బండి మోడల్ చూసినట్లయితే 2017 అక్టోబర్ బండి అండి ఇది. ఇంకా బాడీ పరంగా చూసినట్టయితే బానెట్ నుంచి డిక్కీ దాకా, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా, గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి, ఆటోమేటిక్ గేర్ సిస్టమ్. ఇది 2.8 జెడ్ వేరియంట్ ఇది. దీంట్లో మొత్తం 9 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. పవర్ స్టీరింగ్, పవర్ ఫుల్లీ లోడెడ్ అండి. ఇక దీంట్లో గురించి ఒకటి ఇది ఉంది అది లేదనేది ఏముండదు, ఆల్ లోడెడ్ వెహికల్ ఇది. ఇంకా టైర్ కండిషన్ చూసినట్టయితే 70-80% అయితే టైర్లు అయితే ఉన్నాయి. రన్నింగ్ 4 టైర్లు, స్టెప్నీ టైర్ అయితే ఒక 60-70% అయితే ఉంది. డీజిల్ కారు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్, 2.8 జెడ్ క్రిస్టా 2017 అక్టోబర్ బండి అండి. ఇది 1,68,000 కిలోమీటర్ తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి. ఒక్క సర్వీస్ బయట చేయించారు. 1,52,000 కిలోమీటర్ల వరకు అయితే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు, చూసుకోవచ్చు. టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు. ఎవరైనా తీసుకుంటే టైర్లు కూడా వేయించుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఒక్క క్రిస్టా బండ్లకు మాత్రమే నేను ఎక్కువ రీడింగ్ ఉన్న అయితే పెడతా అండి. ఎందుకంటే ఇది 6-7 లక్షల కిలోమీటర్లు అయితే కళ్ళు మూసుకొని తిరగవచ్చు ఈ బండ్లలో. అందుకే వీటికి 1,00,000 తిరిగినా, 1,50,000 తిరిగినా, 2 లక్షలు తిరిగినా ఇబ్బంది ఏం లేదు. దీనికి టోటల్గా 9 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి. చాలామందికి తెలుసో తెలీదు, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈరోజు నేను ఎయిర్ బ్యాగ్లన్నీ క్లియర్గా అయితే చూపిస్తా. 1,68,000 కిలోమీటర్ తిరిగింది. ఇది జెన్యున్ రీడింగ్ అండి, ఎటువంటి మీటర్ బ్యాగ్ లేదు. 1,52,000 వరకు కిలోమీటర్లు మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది. ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే ఒకటి, కో డ్రైవర్ సైడ్ 2, ఏ పిల్లర్స్లో 2 ఉంటాయి, 2 సైడ్లు కూడా చూసుకోవచ్చు. దాని తర్వాత స్టీరింగ్ కింద ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుందండి. ఓకే, దాని తర్వాత ఫ్రంట్ 2 సీట్లలో ఉంటాయి, చూసుకోవచ్చు. ఫస్ట్ వెహికల్ చూపిస్తాను. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, రివర్స్ కెమెరా కూడా ఉంటుంది. ఒకసారి మీకు వెహికల్ స్టార్ట్ చేసి కూడా చూపిస్తా. వెహికల్ అయితే స్టార్ట్ చేశాను, చూసుకోవచ్చు. 2017 అక్టోబర్ నెల అండి. రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు. ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు, పర్ఫెక్ట్గా ఉంది. దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది, చూసుకోవచ్చు. ఫ్రంట్ 2 సీట్లలో ఇక్కడ ఉంటుంది చూడండి, 2 సైడ్లు కూడా అక్కడే ఉంటాయి. అటు సైడ్ కూడా ఇది ఆటో ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్ ఉంటుంది. ఇది 7 సీటర్ వెహికల్ అండి. ఇంకా ఎయిర్ బ్యాగ్స్ సి పిల్లర్లు ఉంటాయండి, చూసారు కదా. 2 సైడ్లు ఉంటాయి అన్నమాట. ట్రే ల్యాంప్ చిన్న ప్రాబ్లం ఉంది. ఇది ఒరిజినల్ అండి, ఇది ఏం మార్చలేదు. చూసుకోవచ్చు. కంపెనీ పనిచేస్తోటి 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్. షోరూమ్ హిస్టరీలో కూడా ఎటువంటి రిమార్క్స్ అయితే లేదు, ఆల్ క్లియర్గా ఉంది. లెదర్ సీట్ కవర్స్, గోల్డెన్ బ్రౌన్స్ కలర్ అంటారు దీన్ని. బానెట్ భయ్యా మరి చూసుకోవచ్చు. ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, ఆల్ క్లియర్గా ఉంది. ఒకసారి మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తారు అండి. ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ అండి. ఫ్రంట్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు, ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు, ఒరిజినల్గా ఉంది. రేడియేటర్ పట్టరి, ఏబిఎస్ చూసుకోవచ్చు. టయోటా ఇంజన్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం ఉండదండి, నేను చాలా వీడియోలో చెప్పాను. ఇంకా అంతే, ఇక బండి అంటే ఇట్లాంటి బండిగా టయోటా ఇంజన్కి మించింది అయితే ఏది ఉండదు నాకు తెలిసి. టయోటా బండ్లు ఓన్లీ ఇంజన్ ఆయిల్ మాత్రమే అడుగుతుంది అండి బండి, అంతకు మించి అయితే ఏమీ రిక్వైర్మెంట్ ఉండదు. బంద్ కరా భయ్యా. డీజిల్ వేసుకొని టైం టు టైం డీజిల్ మార్పించి 5 నుంచి 6 లక్షల కిలోమీటర్లు ఎట్లా అంటే అట్లా వాడుకోవచ్చు వెహికల్.
రైట్ సార్, బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి. మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను. టయోటా ఇన్నోవా క్రిస్టా 2017 మోడల్ అక్టోబర్ నెల బండి. ఫస్ట్ ఓనర్ వెహికల్, బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు. 2.8 జెడ్ ఆటోమేటిక్ వెర్షన్ అండి, డీజిల్ వెహికల్, 7 సీటర్ వెహికల్ అండి. 1,68,000 కిలోమీటర్ తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ 1,52,000 కిలోమీటర్ల వరకు అయితే కంప్లీట్ జెన్యున్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. 70-80% అయితే టైర్లు అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్టయితే ఒక 60-70% అయితే ఉంది. డీజిల్ కారు, ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ఇది. బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 12,75,000 అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ రేట్ అయితే కాదు, కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది. 12,75,000 చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇది 2.8 జెడ్ వేరియంట్. ఇది 12,75,000 కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి, ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను. థ్యాంక్ యూ. ఒకసారి వెహికల్ మొత్తం మళ్ళీ ఒకసారి రౌండ్ చూపిస్తాను చూడండి. ఎక్కడ కూడా స్క్రాచెస్ అట్లాంటివి ఏంటంటే బంపర్లు ఇడిచిపెట్టి ఆల్ ఒరిజినల్ ఉంది బండి. ఓకే సార్, ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తానండి, నాకు ఫోన్ చేయండి, దీని ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను. థ్యాంక్ యూ.